అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేసేటటువంటి రైతులకు పంట పైన క్వింటా 3,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, దళారుల బారి నుండి రైతులను కాపాడాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కడప జిల్లాలో దాదాపు 10,000 ఎకరాలలో ప్రతి ఏటా ఉల్లి సాగు అవుతుంది. అందులో ప్రధానంగా ఎర్రగుంట్ల, వీరప్రాయనపల్లె, తొండూరు, మైదుకూరు లాంటి ప్రాంతాలలో విరివిగా సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఎకరా సాగు చేయాలంటే ఇత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీ ఖర్చులు, రైతు శ్రమ తీసుకున్నప్పుడు కనీసం అంటే హీనంగా అంటే 3 మాసాల నుంచి 4 మాసాల వరకు 80,000 నుంచి 90,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇవాళ ప్రభుత్వము ఏదో మొక్కుబడిగా బయటేమో దళారులు 700 నుంచి 1,100 లోపల పెట్టి గడ్డలు బాగుంటే 1,100 చెల్లిస్తున్నారు. లేకపోతే రకరకాలైనటువంటి కారణాలతో కేవలం 700, 800తో క్వింటా ధర పెట్టి కొనుగోలు చేస్తూ ఉంటే ఇవాళ ప్రభుత్వము వ్యాపారులతో కుమ్మక్కైపోయి ఇవాళ కేవలము 1,200 రూపాయలతో మేమే కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటించడం అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు కేంద్రంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతృత్వంలో నిరవధికంగా ఆందోళన జరుగుతూ ఉంది. ఇవాళ కడప జిల్లాలో కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని ఎర్రగడ్డలు తీసుకొని వచ్చి ఇక్కడే పోసి ఇవాళ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదో మొక్కుబడిగా నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పి ఆశాగా తీసుకుంటే రైతాంగం చేసే పోరాటానికి జరిగే పర్యవసానాలకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని మాటలు మాత్రం కోటలు దాటుతూ ఉన్నాయి. ఆచరణ చూస్తే గడప దాటంలే. కూటమి ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుంది. అంతకుముందు ఏదో అన్యాయం జరిగిందని కాకమ్మ కబుర్లు అన్నీ చెప్పా చంద్రబాబు నాయుడు. కానీ ఇవాళ ఆచరణలోకి వచ్చి చూస్తే మాత్రం ఉల్లి రైతుల బాధలు అన్నీ ఇన్ని కాదు. దాదాపు వరుసగా వచ్చేటటువంటి ఈ విపత్తులు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం పెరుగుతుంది, ఈ సంవత్సరం అప్పులు తీరుతాయని అప్పు తెచ్చి 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి తెచ్చి సాగు చేస్తే పాత అప్పులు తీయడం లేదు, కానీ కొత్త అప్పులు పేరుకుపోతూ ఉన్నాయి. అప్పులు తీర్చలేకపోతే అవమాన భారంతో ఆత్మహత్యలు తప్ప ఇంకొక మార్గం ఏముంది? కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఉల్లి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ ఉంది. 3,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.